ఫ్రెండ్స్ మనమైతే ఇన్వర్టర్ బిగించడానికి వచ్చాం. అయితే ఇందులో స్విచ్ బోర్డు మొత్తం ఇప్పుడు ఓపెన్ చేసేసాం, మేమే ఓపెన్ చేసాం. అయితే ఈ లోపలికి వెళ్ళేటప్పుడు మనం ప్రతి రూమ్లోకి ఒక స్విచ్ బోర్డు ఇచ్చాం. ఎందుకంటే ఈ స్విచ్ బోర్డు వచ్చేసి ఈ స్విచ్ బోర్డులో వచ్చేసి మనకి మామూలు కార్డు అని పెట్టుకుంటారని అడిగాను. కార్డు ఏం అవసరం లేదు, వద్దని అన్నారు. అందుకని మనం ఏం చేసామంటే ఇంకా కాలింగ్ బెల్ ఒకటాను, తర్వాత వేసి చోటిచ్చాము. అయితే ఇప్పుడు ప్రతి దాంట్లో ప్రతి బోర్డులో కూడా మనం ఇన్వర్టర్ వైరు లాగేసాం. మనం లాగిన ఇన్వర్టర్ వైర్ వచ్చేసి 2.5 ఎల్లో కలర్ లాగామన్నమాట. అయితే ఇప్పుడు మనం దేనికైతే కావాలనుకుంటున్నామో ఇన్వర్టర్ సప్లై ఎలా ఇవ్వాలనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఒక స్విచ్ బోర్డు, ఇది 12 మోడల్ స్విచ్ బోర్డు. ఈ 12 మోడల్ స్విచ్ బోర్డులో మనం ముందుగా చెప్పినట్టుగానే మనం ముందుగానే ఇన్వర్టర్ వైర్ లాగేసాం. ప్రతి దాంట్లోకి ఇన్వర్టర్ వైర్ లాగేసాం. అది ఇన్వర్టర్ వైర్ అన్నమాట. ఇప్పుడు మనం ఇన్వర్టర్ వైర్ ఇచ్చే ముందు ఫేసు అంటే లోపల ఉన్న ఫేజ్ వైరు, బయట ఉన్న ఇన్వర్టర్ వైరు, ఈ రెండు టచ్ అవ్వకూడదు అన్నమాట. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇది వచ్చేసి ఇన్వర్టర్ వైరు, ఇది వచ్చేసి ఫేజ్ వైర్ అనమాట. అంటే ఫేజ్ వైర్ అంటే ఇన్వర్టర్ కాదు ఇది. అయితే ఇప్పుడు ఇది దేనికి ఉందంటే ప్రజెంటు ఈ 32 amps డీపీ స్విచ్, అంటే బాత్రూమ్ లోపల గ్రేజర్ స్విచ్ అనమాట. ఇది 32 amps డీపీ స్విచ్, ఇది గ్రేజర్ స్విచ్. ఇది వచ్చేసి ఈ సాకెట్. ఇది ఇప్పుడు ఈ స్విచ్ వచ్చేసి బాత్రూమ్ లోపల లైట్ది అనమాట. ఈ లైట్కి వచ్చేసి ఇప్పుడు మనం లైట్కి ఇవ్వాలి. లైట్కి అయితే ఏ విధంగా ఇవ్వాలనే దాని గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు మనకు వచ్చేసి ఈ సప్లై వైర్ ఉంది కదండి, ఈ సప్లై నుంచి ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు మనం లైట్కి అయితే ఇవ్వాలనుకుంటున్నాం. లైట్కి ఇవ్వాలి కాబట్టి, లైట్ ఒక్కదానికి మనం ఇవ్వాలి కాబట్టి ముందుగా ఇచ్చిన సప్లై వైర్ని రిమూవ్ చేసేసి ఈ ఎల్లో వైర్ని అయితే పెట్టడం జరిగింది. ఈ ఎల్లో వైరు పెట్టంగానే మనకి ఇన్వర్టర్ సప్లై అనమాట. ఫేస్ వైర్ ఆ ఫేస్ వైర్ టచ్ అవుతుంది కాబట్టి మనం టచ్ అవ్వకుండా ముందుగా కట్ చేసుకుంటున్నాం. మనం ఇవ్వాలనుకున్నది ఒక లైట్కి మాత్రమే కాబట్టి ఏదైతే మన లైట్ పాయింట్ ఉందో ఆ లైట్ పాయింట్కి, ఇది లైట్ పాయింట్ పై టెర్మినల్ వచ్చి లైట్ పాయింట్ వైర్, ఇది కింద టెర్మినల్ వచ్చేసి మనకి ఇన్వర్టర్ వైర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో అయితే ఈ స్విచ్ వచ్చేసి లోపల లైట్కి ఇచ్చాం. ఈ లోపల లైట్ మనం స్విచ్ చేయగానే, అంటే కరెంట్ లేకపోయినా బాత్రూంలో లైట్ వెలగాలి కాబట్టి ఇన్వర్టర్ వైర్ కనెక్షన్ ఇచ్చాం. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇదైతే ఇన్వర్టర్ వైరు. ఇన్వర్టర్ వైర్ ఇప్పుడు మన దీంట్లో అయితే మనం ఫ్యాన్కి, లైట్కి, ఈ సాకెట్కి ఇచ్చుకుందాం అనుకున్నాం. ఏసీకి ఇవ్వకూడదు. ఏదైతే హెవీ లోడ్ ఉందో హెవీ లోడ్కి మనం ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ఇచ్చే ఇన్వర్టరు అంటే దాని గురించి డీటెయిల్స్ మొత్తం కూడా మీకు లాస్ట్లో నేను చెప్తాను, వీడియో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఈ 2 సాకెట్లకి, అలాగే ఈ 2 స్విచ్లకి, అంటే ఈ 2 స్విచ్లు అంటే ఫ్యాను, లైటు, ఈ సాకెట్ అనమాట. అంటే 6 amps సాకెట్ ఒకటి, 6 amps సాకెట్ ఒకటి ఇచ్చాం మనం. ఈ దేనికి ఎలా ఇచ్చుకోవాలనే గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు మనమైతే ముందుగా ఫేస్ వైర్ అయితే కలిపేసాము. ఈ ఫేస్ వైర్ తీసేసి ఇన్వర్టర్ వైర్గా వేయిస్తే సరిపోతుంది. ఎందుకంటే దీని లోపల మనకి వచ్చేసి రోప్ లైట్లు లేవు, ఏమీ లేవు. ఫ్రెండ్స్, ఇది ఫ్యాన్ వైరు.
అంటే 2 అనమాట. ఈ రెండు 2 కంట్రోల్స్. ఈ 2 కంట్రోల్స్లో మనమైతే దేనికి ఇచ్చామంటే లైట్కి, ఫ్యాన్కి, సాకెట్కి అని చెప్పాం కదా ఫ్రెండ్స్. ఈ రెండింటికి ఇక్కడ నుంచి సప్లై ఇక్కడికి వస్తుంది, ఈ స్విచ్ కంట్రోల్కి వస్తుంది. ఇక్కడ నుంచి స్విచ్ కంట్రోల్కి వస్తుంది సప్లై వైరు. ఇప్పుడు మనం తీసేసిన వైరు కదండి ఫ్రెండ్స్, ఫేస్ వైరు. ఈ ఫేస్ వైరు దీంట్లో పని లేదు ఇంకా, ఎందుకంటే ఏసీకి సపరేట్గా వచ్చేసింది. బోర్డు లాగేసాం సపరేట్గా. కొంతమంది ఏం చేస్తారంటే బోర్డు ఏసీ నుంచి డైరెక్ట్గా తీసుకుంటారు. ఈ ఫేస్ వైర్కి అయితే మనం టేప్ వేసేసి లోపల పెట్టేస్తాం, ఎందుకంటే ఈ ఫేస్ వైర్కి మనకు పని లేదు అసలు. ఎందుకంటే మనకు లోపలికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే, ఇది లాడ్జ్ రూమ్ అనమాట. ఈ లోపల ఎవరైనా వచ్చినప్పుడు దీంట్లో ల్యాప్టాప్ పెట్టుకున్నా, ఛార్జింగ్ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా సరే మనకి ప్రాబ్లం ఉండకూడదని చెప్పేసి మనం దీనికి ఈ 6M సాకెట్కి, ఈ 6M సాకెట్కి రెండింటికి కలిపేసి మనం ఇన్వర్టర్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ ఫ్యాన్కి, లైట్కి, 2 లైట్ అనమాట. ఈ రెండింటికి మనం అయితే ఇన్వర్టర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది మనం స్విచ్ బోర్డు ఇచ్చాం. ఈ స్విచ్ బోర్డులో మనకి ఇది గ్రేజర్ స్విచ్ అనమాట. ఈ గ్రేజర్ స్విచ్ మనం ఇవ్వలేదు, ఎందుకంటే గ్రేజరు ఎట్ ఏ టైము 3 kV తీసుకుంటుంది లోడు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే ఈ గ్రేజర్కి దీంట్లో అంటే గ్రేజర్కి ఇవ్వలేదు కాబట్టి దీని పక్కన బాత్రూమ్ లైట్ అయితే కావాలి మనకి. ఆ బాత్రూమ్ లైట్ ఇవ్వడం అయితే జరిగింది. అది బాత్రూమ్ లైట్ అయితే వెలిగింది. దీనికి ఇవ్వలేదు, అందుకే దీనిలో ఇండికేషన్ రావట్లేదు, గ్రేజర్ ఆగట్లేదు. ఓకేనా. ఇందులో వచ్చేసి మనం దేనికి అనుకున్నాం, ఫ్యాన్ లైట్కి, ఏసీకి. వీటికైతే ఇందులో వచ్చేసి మనం ఈ 2 సాకెట్లకి ఇచ్చాం, ఎందుకంటే ఎమర్జెన్సీ పర్పస్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అలాగే ల్యాప్టాప్ ఏదైనా వాడుకోవడం కోసం అనమాట. ఇది ఫ్యాన్ లైట్ అనమాట. ఈ రెండింటికి మనం 2 కంట్రోల్ ఇచ్చాం. అలాగే దీంట్లో ఏసీ పాయింట్కి ఇవ్వలేదు, ఎందుకంటే ఏదైతే లోడ్ ఎక్కువ తీసుకుంటుందో దానికి ఇవ్వలేదు. ఇది వచ్చేసి మనకి ఏసీది అనమాట. ఏసీకి డైరెక్ట్గా 1.5 kV నుంచి 2 kV వరకు తీసుకుంటుంది లోడ్ ఇది. అందుకని మనం ఏసీకి అయితే ఇవ్వలేదు, ఏసీ ఆన్ అవ్వలేదు. మనం దీంట్లో కూడా దీనికి ఇవ్వలేదు, ఎందుకంటే అన్ని సాకెట్లు ఇవ్వకుండా ఒకవేళ రూమ్ క్లీనర్ దాన్ని పెట్టుకుంటే ఈ రూమ్ క్లీనర్కి మళ్ళీ ఇన్వర్టర్ ఇస్తే అది కూడా లోడ్ ఎక్కువ తీసుకుంటుంది. డైరెక్ట్గా వచ్చేసి 70 వాట్ తీసుకుంటుంది రూమ్ క్లీనర్. అందుకని మనం రూమ్ క్లీనర్ అయితే ఇవ్వలేదు, దేనికి ఇవ్వలేదు. ఓన్లీ 12కి మాత్రమే ఇచ్చాం. ఆ పక్కన మాత్రం సాకెట్లు ఇచ్చాం. ప్రతి రూమ్ కూడా ఆ పక్కన అలాగే సాకెట్లు ఇచ్చాము. అలాగే అన్ని రూములు కూడా అలాగే ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఒక యూనిఫామ్ కూడా మెయింటైన్ చేసాం అనమాట. అది ఇన్పుట్ వైర్. ఇది వచ్చేసి అవుట్పుట్ వైర్ అనమాట. అవుట్పుట్ వైర్ అంటే మనం ప్రతి రూమ్ తీసుకొచ్చేసి ఇక్కడ మొత్తాన్ని కలిపి టేప్ వేసాం. ఇందులో నుంచి ఒక వైర్ తీసుకున్నాం. ఇది వచ్చేసి ఎంసీబీకి అవుట్పుట్ ఇవ్వాలి. మనం ఎంసీబీ అవుట్పుట్ ఇస్తే మనం వర్క్ చేసేటప్పుడు ఇన్వర్టర్స్ మొత్తం కలిపి ఆగాలి అనుకున్నప్పుడు చక్కగా ఎంసీబీ ఆపుకుంటే ఒకేసారి ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఎంసీబీకి అవుట్పుట్ మనం అయితే కనెక్ట్ చేయడం జరిగింది. అంటే ఒకసారి పైకి లాగితే మనం డౌట్ ఉండదు. ఎప్పుడైనా సరే బిగించిన తర్వాత అలా టైట్ జస్ట్ పైకి లాక్కుంటే టైట్గా ఉందా, ఫిట్గా ఉందా, అదే లూజ్గా ఉందా మనకు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి ఇన్వర్టర్ అనమాట. అంటే ఇన్వర్టర్ డైరెక్ట్గా మనం ఇక్కడ ఇన్వర్టర్ పెడుతున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇన్వర్టర్ ఏమవుతుందంటే ఇలా వచ్చేసి ఇలా ఎంసీబీకి ఇన్పుట్ వస్తుంది అనమాట. ఇది ఓకే.
కలిపేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఈ ఎంసీబీ ఆన్ చేస్తే మనకి అక్కడికైతే సప్లై వెళ్ళద్ది. ప్రజెంట్ ఊరికి టెస్టింగ్ కోసం అనమాట మనం చేసేది. ఇప్పుడు ఈ టెస్టింగ్లో ఇప్పుడు మనం అయితే జస్ట్ సప్లై పెడుతున్నాం, ఇన్వర్టర్ అయితే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఆన్ చేసాం, సప్లై ఇక్కడికైతే రావాలి. ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం ఆన్ చేస్తే డైరెక్ట్ ప్రతి రూమ్కి వెళ్తాం అనమాట. అది ప్రతి రూమ్ అంటే ఈ రూమ్, ఇప్పుడు ఈ రూమ్లో వచ్చేసి మనం ఇన్వర్టర్ ఇచ్చాం, అలాగే ఫ్యాన్ ఇచ్చాం, దీనికి వస్తుంది అనమాట. అలాగే రన్ ఫ్రెండ్స్ చూద్దాం. ఇది ప్రతి రూమ్లో కూడా మనం అనుకున్న విధంగా ఇప్పుడు ఇది వచ్చేసి ఈ బాత్రూమ్ గ్రేజర్ బోర్డు అనమాట. ఈ గ్రేజర్ బోర్డుకి గ్రేజర్ స్విచ్కి సాకెట్కి తప్ప కతిమా లైట్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది, సప్లై ఇవ్వడం జరిగింది ఇన్వర్టర్ది. ఇప్పుడు మనం కాల్ కింద పెట్టి చెక్ చేసాం అనమాట, అందుకే సప్లై వస్తుందో లేదని చూడడం కోసం. సప్లై బాగానే ఉంది, అలాగే లైట్ కూడా వెలిగింది. మన హనుమాన్ జంక్షన్లో సజ్జన్ సోలార్ బ్యాటరీస్లో మనం ఇన్వర్టర్ కొనడం అయితే జరిగింది. అయితే ఇక్కడ సర్వీస్ చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం అనేక సార్లు తీసుకున్నాం. 2 బ్యాటరీలు అయితే బిగించడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక్కొక్క బ్యాటరీ వచ్చి 150 Ah అనమాట. 2 బ్యాటరీని కనెక్షన్ కలపడం అయితే జరుగుతుంది. అదేంటంటే ఈ బ్యాటరీ నెగిటివ్ వచ్చేసి ఈ బ్యాటరీ ఇటుపక్క ఉన్న బ్యాటరీ పాజిటివ్ కలపాలన్నమాట. అటుపక్క 2 తీసుకెళ్ళి అటుపక్క పాజిటివ్ నెగిటివ్ 2 తీసుకెళ్ళి ఇన్వర్టర్ కలిపితే సరిపోతుంది. 2 kV ఇన్వర్టర్ అండి. 2 kV ఇన్వర్టర్ వచ్చేసి ఇది 24 volts అనమాట. అంటే 2 బ్యాటరీలు ఉన్నప్పుడు మనం 24 volts వేసుకోవడం మంచిది. కంపెనీ కూడా మైక్రోటెక్స్ కంపెనీ. ఇది హెవీ డ్యూటీ, అంటే హెవీ డ్యూటీలో టర్బో అనమాట. ఇది అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది అయితే మనమైతే దీనికి వెనకాల వచ్చేసి 3-pin టాప్ వచ్చింది. అంటే 3-pin టాప్ ప్రతిదానికి ఉంటుంది. అయితే దీనికి 6 amps అయినా వేసుకోవచ్చు, 6 amps అయినా వేసుకోవచ్చు ఉన్న లోడ్ని బట్టి. మనం అయితే కొంచెం లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా ఇది వచ్చేసి 6 amps 3-pin టాప్ అయితే బిగించడం జరుగుతుంది అనమాట. అలాగే ఇది వరకు ఓల్డ్ మోడల్ నాటికి ఎంసీబీ ఇచ్చేవాడు కాదు, ఇప్పుడు అన్నిటికీ అంటే ఆల్మోస్ట్ అన్నిటికీ ఇస్తున్నాడు ఇప్పుడు ఎంసీబీలు అన్నీ. అదనమాట. ఏమన్నా ఇన్పుట్ ఏమైనా కంప్లైంట్ ఉంటే వెంటనే ట్రిప్ అయిపోద్ది అనమాట. ఇది ఆ పెట్రోజల్ ప్యాకెట్ రాయడం వల్ల మనకు అనేది బయోమెట్రిక్ అయితే రాదు. అంటే రాదు అంటే లైఫ్ టైం, అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట రావడం కోసం. ఇది బయోమెట్రిక్ అంటే దాన్ని బయోమెట్రిక్ రాకుండా పెట్రోజల్ ప్యాకెట్ అనమాట. ఆ పెట్రోజల్ ప్యాకెట్ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ పెట్రోలియం జెల్ అనేది ఈ జెల్లీ ప్యాకెట్ రాయటం వల్ల అది వచ్చేసి ఇది వైట్ కలర్లో ఉంటుంది. అది రాయటం వల్ల మనకైతే బయోమెట్రిక్ అయితే రాదు. ప్రతి పూలకి రాసి ఉండాలి. అయితే మనమైతే డైరెక్ట్గా ఇది వరకు ఏంటంటే అంటే ఎక్కువ ఉంది, ఓన్లీ ఫేస్ వేరే లాగుతారు. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా ఫేస్ న్యూట్రల్ 2 లాగామన్నమాట. న్యూట్రల్ వైరు అలాగే ఫేస్ వైర్ కూడా మనం లాగడం జరిగింది. ఇది మనం అనుకున్నట్లుగా 2.5 ఎల్లో ఇన్వర్టర్ ఫేస్ అనమాట. ఇది ఇన్వర్టర్ కనెక్షన్ కలిపేయడం జరిగింది, సప్లై రావడం కూడా జరిగింది. సప్లై అవ్వకపోయినా ప్రాబ్లం ఉండదు మనకి. దీని మామూలుగా అయితే ఎర్త్ వస్తుంది, అమ్మి పట్టుకున్నా ఇప్పుడు ఎర్త్ రాదు మనం నోటలు వేయడం వల్ల. అందుకని నోటలు మన ఐర్ కదా, ఐర్ వల్ల బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే మనకి సేఫ్టీ అనమాట నోటలు ఉండడం వల్ల. అందుకోసం సింగిల్ వైర్ ఇస్తే మన సేఫ్టీ ఉంటుంది, మనకి సేఫ్టీ ఉంటుంది, కస్టమర్ కూడా సేఫ్టీ ఉంటుంది. నోటలు వేయడం 5 kVలు ఎప్పుడు కంపల్సరీ 2 kVకి వెళ్ళినప్పుడు నోటలు కూడా కంపల్సరీ చేసుకోవాలి.
ఇంకా తక్కువలో అయితే మనకి 1 కేబుల్ అయితే సింగిల్ 1 kg లోపైన మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.